హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 6th క్లాస్ మ్యాథ్స్ న్యూ టెక్స్ట్ బుక్ 4th లెసన్ ఇంటీజర్స్ చూస్తున్నాం. ఇంతకు ముందు వీడియోలో ఏవైనా రెండు ధనపూర్ణ సంఖ్యల మొత్తం మరొక ధనపూర్ణ సంఖ్య అని, రెండు రుణపూర్ణ సంఖ్యల మొత్తం మరొక రుణపూర్ణ సంఖ్య అని, అలాగే ధనపూర్ణ సంఖ్య మరియు ఒక రుణపూర్ణ సంఖ్యల మొత్తం ఒక ధనపూర్ణ సంఖ్య లేదా రుణపూర్ణ సంఖ్య లేదా సున్నా కావచ్చు అని చూసాం కదా. ఇప్పుడు ఉదాహరణ 5 చూద్దాం. సో -20 ఇక్కడ అన్నీ చూస్తే అన్ని నెగిటివ్ నంబర్స్ ఉన్నాయి కదా, వీటి మొత్తం ఎంత అని అడిగారు. సో -20 -82 -102. సో 102 -28 -130 -130 -14 -144. ఓకే, సో రిజల్ట్ కూడా ఇక్కడ మైనసే వస్తుంది. గుర్తు అన్నీ మైనస్లో ఉన్నాయి కాబట్టి వీటిని యాడ్ చేస్తే రిజల్ట్ కూడా మైనస్ వస్తుంది. నెక్స్ట్ ఉదాహరణ 25 +(-21). సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో 25 - 21 +4. ఇక్కడ కూడా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో +4 -20. సో -20లో నుంచి +4 పోతే -16. సో -16 +17. సో -16ని 17లో నుంచి తీసేస్తే మనకు +1 వస్తుంది. +1 - 1 0. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో అభ్యాసం 4.3 కింది పూర్ణ సంఖ్యలను సంఖ్యారేఖ సహాయంతో కలపండి. యాడ్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ యూసింగ్ నంబర్ లైన్. సో నంబర్ లైన్ చూసాం కదా. సో 7 +(-) -6. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. మనం ఒకటి గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఏదైనా ఒక నంబర్ ఏ అనుకోండి. సో ఏ ప్లేస్లో ఏదైనా ఒక నంబర్ ఉందనుకోండి. సో ఇలా బ్రాకెట్ వేసి -(-a) మనకు ఏ వస్తుంది, ప్లస్ ఏ వస్తుంది. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఏ, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఈ రూల్ని మర్చిపోకూడదు. సో ఇక్కడ 7 - 6. సో 7 అంటే ఇక్కడికి వస్తాం కదా 7 యూనిట్లు. మరి -6 అంటే సారీ ఫ్రెండ్స్, సో ఇక్కడ +7 కదా. 7 అంటే 0 నుంచి 7 యూనిట్స్ కుడివైపుకు వెళ్తాం. సో -6 అంటే ఇక్కడ నుంచి తిరిగి మనం 6 యూనిట్లు వెనక్కి వెళ్తాం. 1 2 3 4 5 6. మనం ఎక్కడికి చేరుకున్నాం, 1 చేరుకున్నాం. సో 7 - 6 అంటే 1. ఓకే, అదే ఇక్కడ నంబర్ లైన్ మీద చూపించాం. నెక్స్ట్ సంఖ్యారేఖ సహాయంతో మరి -8 +(-) చూద్దాం. సో 0 నుంచి -8కి. సో ఇలా 8కి వచ్చాం ఎడం వైపుకి. మరి +(-) అంటే -2a వస్తుంది కదా. సో మరి 2 యూనిట్ల దూరాన్ని ఎడం వైపుకి కదలాలి. సో -9 -10. సో 1 2 అంటే మనం ఎక్కడికి చేరుకున్నాం, -10కి చేరుకున్నాం. సో -8 +(-) అంటే -10. ఇక్కడ -6 -5 +2. సో -6 -5 అంటే -11 +2 మనకు ఎంత వస్తుంది, -9. సో ఇది మనం నంబర్ లైన్ మీద చూద్దాం. సో -6 అంటే 0 నుంచి ఎడం వైపుకి 6 యూనిట్స్ వస్తాం. మరి అక్కడి నుంచి -5 అంటే ఇక్కడ నుంచి 5 యూనిట్లు 1 2 3 4 5. మనం ఎక్కడికి చేరుకున్నాం, -11కి చేరుకున్నాం. అక్కడి నుంచి +2 అంటే వెనక్కి, +2 అంటే కుడివైపుకి వెళ్ళాలి కదా. సో -11 నుంచి 1 యూనిట్ 2 యూనిట్ల దూరాన్ని కుడివైపుకు వెళ్తే మనం -9ని చేరుకున్నాం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో కింది పూర్ణ సంఖ్యలను సంఖ్యారేఖ ఉపయోగించకుండా కలపండి. సో యాడ్ వితౌట్ యూజింగ్ నంబర్ లైన్. 10 +(-) 3. సో ప్లస్ ఇంటూ మైనస్ -10 - 3 7. -10 +(+16). సో -10 +16 +6. ఓకే, నెక్స్ట్ -8 +(+8) 0. సో ఇది వచ్చేసి మనకు సంకలన విలోమం. +8 అనేది -8కి. నెక్స్ట్ సంకలనం చేయండి అంటే యాడ్ చేస్తాం. సో మనం దీన్ని ఎలా వేస్తాం, 120 +(-) -274. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 120 - 274. సో -274 నుంచి +120 తీసేస్తే మనకు -154 వస్తుంది. సో
పెద్ద సంఖ్యకి ఏ గుర్తు ఉంటే అదే గుర్తు మనం రిజల్ట్కి పెడతాం. ఓకే, -68 + 28 సో ఈజ్ ఈక్వల్స్ టు -40. ఓకే, నెక్స్ట్ సూక్ష్మీకరించండి అని ఇచ్చారు. -6 + -10 సో -16 + 15 ఇక్కడ 17 ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ -16 ఇక్కడ 17 +17 సో +17 నుంచి -16 వెళ్ళిపోతే మనకి ఏముంటుంది, ఇంకా మిగిలింది +1 ఉంటుంది. +1 + 5 సో ఈజ్ ఈక్వల్స్ టు +6 రిజల్ట్. ఓకే, ఇక్కడ చూసారా +30 -30 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మిగిలినవి -60 ప్లస్ ఇంటూ మైనస్ సో -60 -18 సో యాడ్ చేస్తే -78. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ పూర్ణ సంఖ్యల వ్యవకలనం ఈ థియరీ అంతా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నవ్ ఎక్సర్సైజ్ 4.4 సో ఫైండ్ అని ఇచ్చారు, కనుగొనండి 40 - 22 సో 40 - 22 అంటే +18 సో పెద్ద సంఖ్య 40 కాబట్టి 40 ముందర ప్లస్ ఉంది కాబట్టి మనకు రిజల్ట్ కూడా +18 వస్తుంది. నెక్స్ట్ -98 ఇక్కడ -98 ఉంది కదా సో రిజల్ట్ కూడా మైనస్ వస్తుంది. 98 - 84 అంటే 14. నెక్స్ట్ -16 - 17 సో 16 + 16 32 +1 33 -33. ఓకే, ఇక్కడ కూడా -20 - 13 ఈజ్ ఈక్వల్స్ టు -13. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ఇది వరకే చెప్పుకున్నాం కదా ప్లస్ అని 6 సో 38 + 6 ఈజ్ ఈక్వల్స్ టు 44. నెక్స్ట్ -17 మైనస్ ఇంటూ మైనస్ +36 సో +36 నుంచి 17 తీసేస్తాం సో మనకు +19 వస్తుంది. నెక్స్ట్ కింది ఖాళీల్లో లెస్ దాన్, గ్రేటర్ దాన్ లేదా ఈజ్ ఈక్వల్ టు గుర్తులను ఉంచండి. ఫిల్ ఇన్ ద బాక్సెస్ విత్ గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్. ఇక్కడ ఫస్ట్ -4 + -5 సో ప్లస్ ఇంటూ మైనస్ -4 -5 ఈజ్ ఈక్వల్స్ టు -9 సో ఇక్కడ -9 ఇక్కడ ఏమొస్తుంది -5 + 4 సో ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు -1 వస్తుంది. సో -1 అనేది -9 కన్నా పెద్దది సో -9 ఈజ్ స్మాలర్ దెన్ -1 సో మనం లెస్ దాన్ గుర్తు పెడతాం. నెక్స్ట్ -16 ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ -16 + 23 సో ఇక్కడ కూడా -6 ప్లస్ ఇంటూ మైనస్ -12. ఓకే, సో ఇక్కడ +7 ఇక్కడేమో -18 సో 7 ఈజ్ గ్రేటర్ దాన్ -18 సో గ్రేటర్ దాన్ అనే గుర్తు పెడతాం. ఇక్కడ 44 మైనస్ ఇంటూ మైనస్ +10 సో టోటల్ 54. ఇక్కడ 47 ప్లస్ ఇంటూ మైనస్ -47 - 3 44 సో 54 ఈజ్ గ్రేటర్ దాన్ 44 సో గ్రేటర్ దాన్ గుర్తు పెడతాం. సో 54 అనేది 44 కంటే పెద్ద సంఖ్య కాబట్టి గ్రేటర్ దాన్ గుర్తు పెడతాం. కింది ఖాళీలను పూరించండి. ఇక్కడ -13 ఉంది, ఇక్కడ ఏ సంఖ్య పెడితే మనకు 0 వస్తుంది. ఇక్కడ +13 ఉంటే 2 క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది కదా సో -13కి సంకలన విలోమం +13. నెక్స్ట్ ఇక్కడ సంకలన విలోమం ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా -16 + 16 సో ఇవి కూడా ఒకటికొకటి సంకలన విలోమాలు. సో -16 ఈజ్ అడిటివ్ ఇన్వర్స్ టు +16 సో వీటి యొక్క అడిషన్ మొత్తం వీటిని యాడ్ చేస్తే మనకు ఏమొస్తుంది 0 వస్తుంది. -5 + ½ ఇక్కడ ఎంత ఉంటే మనకు -14 వస్తుంది. సో మనకు కన్ఫ్యూజ్ అయ్యేలాగా ఉంటే ఇక్కడ ఏముంటుందో తెలియదు కాబట్టి x వేసుకుని మిగిలినవి సేమ్ యాజ్ టీస్ వేసుకుందాం. సో ఎక్స్ని కనుగొనాలి కాబట్టి -5ని ఇటువైపు పంపిస్తే -14 ఇటువైపు ప్లస్ అవుతుంది. ఓకే, +5 ఈజ్ ఈక్వల్స్ టు -9 సో x ఈజ్ ఈక్వల్స్ టు -9. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ చేద్దాం. +2 - 16 ఈజ్ ఈక్వల్స్ టు -22 సో x ఈజ్ ఈక్వల్స్ టు 2 - 16 అంటే
14 -14 వస్తుంది, ఇటువైపు వస్తే +14 అవుతుంది కదా. సో -22 + 14. ఓకే, సో x -8. ఓకే, -8 అనేది ఆన్సర్. ఇక్కడ యూనిట్ ఎక్సర్సైజ్ ఇప్పుడు చూద్దాం. సో కింది సన్నివేశాలను తగిన పూర్ణ సంఖ్యలతో సూచించండి అని ఇచ్చారు. సో ఫస్ట్ క్వశ్చన్, ఆకాశంలో ఒక గాలిపటం 225 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది. ఏ కైట్ ఈజ్ ఫ్లయింగ్ అట్ ఏ హైట్ ఆఫ్ 225 meters ఇన్ ద స్కై. సో అది ఎత్తులో హైట్లో ఎగురుతుంది కాబట్టి +225 అని రాస్తాం. ఓకే, నెక్స్ట్, ఒక తిమింగలం సముద్రంలో 1250 మీటర్ల లోతున ఉన్నది. ఏ వేల్ ఈజ్ అట్ ఏ డెప్త్ ఆఫ్ 1250 meters ఇన్ ద ఓషన్. సో అది లోతులో ఉంది. సో డెప్త్ అన్నారు కాబట్టి మనకు మైనస్లో వస్తుంది, 1250 మీటర్లు. ఓకే, నెక్స్ట్, సహారా ఎడారిలో ఉష్ణోగ్రత ఘనీభవన ఉష్ణోగ్రత కన్నా -12 డిగ్రీలు అని చెప్తాం, ఎందుకంటే ఇక్కడ తక్కువగా ఉంది కాబట్టి. సో ద టెంపరేచర్ ఈజ్ ఇన్ సహారా డిజర్ట్ ఈజ్ 12 degrees centigrade బిలో ఫ్రీజింగ్ టెంపరేచర్. సో బిలో అన్నారు కాబట్టి -12 degrees centigrade. ఓకే, నెక్స్ట్, రవి బ్యాంకు ATM నుండి 3800 సొమ్మును ఉపసంహరించాడు అంటే ఏంటి? తీసుకున్నాడు. సో రవి విత్డ్రా 3800 ఫ్రమ్ ATM యూజింగ్ హిస్ డెబిట్ కార్డ్. సో విత్డ్రా చేశాడు కాబట్టి -3800. ఓకే, సో ఇక్కడ యూనిట్స్ మర్చిపోకూడదు. ఇక్కడ మీటర్స్, ఇక్కడ కూడా మీటర్స్, ఇక్కడ డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ ఇక్కడ రూపీస్. ఓకే, నెక్స్ట్, కింది వాక్యాలకు ఏదేని ఉదాహరణలతో సమర్థించండి. ఫస్ట్ వన్, ధన సంఖ్య ఎల్లప్పుడూ రుణ పూర్ణ సంఖ్య కన్నా పెద్దది. ఏ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఏ నెగిటివ్ ఇంటీజర్. సో అవును కదా, ధన సంఖ్య అనేది రుణ సంఖ్య కంటే పెద్దది కాబట్టి ఇది సత్యం. ఫర్ ఎగ్జాంపుల్, 3 అనేది -2 కన్నా పెద్దది. అన్ని ధన పూర్ణ సంఖ్యలు సహజ సంఖ్యలే. ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్ న్యాచురల్ నంబర్స్. అవును కదా, మరి అన్ని ధన పూర్ణ సంఖ్యలు, సో ధన సంఖ్యలు అన్నీ కూడా మనకు న్యాచురల్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1, 2, 3 అండ్ సో ఆన్ కదా. సో ధన పూర్ణ సంఖ్యలే కదా ఇవన్నీ. సో ఇవన్నీ కూడా సహజ సంఖ్యలే, ఇది కూడా సత్యం. నెక్స్ట్, రుణ సంఖ్య కన్నా 0 పెద్దది. 0 ఈజ్ గ్రేటర్ దెన్ ఏ నెగిటివ్ ఇంటీజర్. సో 0 అనేది నంబర్ లైన్లో ఇక్కడ మిడిల్లో ఉంటుందని చూసాం కదా. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి అంటే ఎడం వైపుకి వెళ్తే -1, -2. సో ఎడం వైపుకి వెళ్ళే కొద్దీ సంఖ్య యొక్క విలువ తగ్గుతుంది. సో ఇక్కడ మైనస్ నంబర్స్ కంటే కుడివైపు ఉంది కాబట్టి 0 అనేది రుణ సంఖ్యల కన్నా పెద్ద సంఖ్య. సో ఇది కూడా సత్యం. సంఖ్యా వ్యవస్థలో పూర్ణ సంఖ్యలు అపరిమితంగా ఉంటాయి. దేర్ ఎగ్జిట్ ఇన్ఫైనైట్ ఇంటీజర్స్ ఇన్ ద నంబర్ సిస్టమ్. అవును, మనం ఎన్ని నంబర్స్ అయినా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు, -1, -2, -3 అండ్ సో ఆన్. అండ్ మరి నంబర్ లైన్లో కుడివైపుకు వెళ్తే +1, +2 అండ్ సో ఆన్. ఈ విధంగా ఎన్నైనా చెప్పవచ్చు, ఇది కూడా సత్యం. నెక్స్ట్, అన్ని పూర్ణాంకాలు కూడా పూర్ణ సంఖ్యలే. సో పూర్ణాంకాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? సో పూర్ణాంకాలు అనేవి మనకు W = 0, 1, 2, 3 అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా పూర్ణ సంఖ్యల్లో కూడా ఉంటాయి కదా. సో ఆల్ హోల్ నంబర్స్ ఆర్ ఇంటీజర్స్. నెక్స్ట్, సో ఇక్కడ కొన్ని సంఖ్యలు అడిషన్ సబ్స్ట్రాక్షన్లో ఉన్నాయి, వీటిని సంఖ్యారేఖపై గుర్తించండి అని ఇచ్చారు. సో రిప్రజెంట్ దీస్ నంబర్స్ ఆన్ నంబర్ లైన్ అన్నారు కదా. సో నేను ఏవైనా 2 చూపిస్తాను, మిగిలినవి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను ఫస్ట్ క్వశ్చన్, లాస్ట్ 2 క్వశ్చన్ చూపిస్తాను. సో 3 + 4. సో +3 అంటే మనం 0 నుంచి కుడివైపుకు వెళ్ళాలి. సో కుడివైపు అన్ని పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి కదా. సో ఎన్ని యూనిట్లు జరగాలి కుడివైపుకు 0 నుంచి అంటే 3, 1, 2, 3. ఇక్కడ మనం 3ని చేరుకున్నాం. +4 అంటే ఇక్కడ నుంచి తిరిగి 4 యూనిట్లు కుడివైపుకు వెళ్ళాలి, అంటే 1, 2, 3, 4. సో మనం ఎక్కడికి చేరుకున్నాం? 7. కాబట్టి 3 + 4 అంటే 7. నెక్స్ట్, -5 +
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, సో -5 + 4. సో -5 అంటే ఎడం వైపు సంఖ్య రేఖపై ఎడం వైపు 5 సార్లు 5 యూనిట్లు జరగాలి. సో 1 2 3 4 5. సో -5ని చేరుకున్నాం కదా. సో +4 అంటే ఇక్కడ నుంచి +4 అన్నారు కాబట్టి కుడివైపు వెళ్ళాలి. సో కుడివైపు ఎన్ని యూనిట్లు? 4 యూనిట్లు. సో 1 2 3 4. మనం ఎక్కడికి చేరుకున్నాం? -1ని చేరుకున్నాం. అందుకనే -5 + 4 = ఎంత? -1. సో మనం -1నే కదా చేరుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. సో 4th క్వశ్చన్, కింద ఇవ్వబడిన 2 పూర్ణ సంఖ్యల మధ్య గల సంఖ్యలు రాయండి. రైట్ ఆల్ ద ఇంటీజర్స్ లేయింగ్ బిట్వీన్ ద గివెన్ నంబర్స్. సో 7 and 12కి మధ్యలో మనకు ఏ సంఖ్యలు ఉంటాయి? సో 7 తర్వాత 8, 8 తర్వాత 9, 10, 11 తర్వాత 12 వస్తుంది. సో 7 మరియు 12 మధ్య ఏ పూర్ణ సంఖ్యలు ఉంటాయి? 8 9 10 12 సారీ 10 11. నెక్స్ట్ -5 అండ్ -1. సో -5 తర్వాత కుడివైపుకి వెళ్తే -4 -3 -2 నెక్స్ట్ -1. సో -4 -3 -2 అనేవి -5 అండ్ -1 మధ్యలో ఉన్న సంఖ్యలు. నెక్స్ట్ -3 మరియు -1 సారీ -3 మరియు +3. సో -3 తర్వాత -2 -1 0 1 2 తర్వాత 3. సో 3 -3కి మధ్యలో ఉన్న పూర్ణ సంఖ్యలు -2 -1 0 1 2. నెక్స్ట్ -6 మరియు ఇక్కడ -6 మరియు 0కి మధ్యలో ఉన్న సంఖ్యలు -5 -4 -3 -2 అండ్ -1. సో ఇవన్నీ ఎలా తెలుస్తాయంటే మనం నంబర్ లైన్లో చూసినప్పుడు -6 ఇక్కడ చూసారా, ఇక్కడ -6 ఉంటుంది. మరి -5 -4 -3 -2 -1. సో 0కి 6కి మధ్యలో ఈ సంఖ్యలు ఉన్నాయని ఈ నంబర్ లైన్ ద్వారా తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, కింది పూర్ణ సంఖ్యలను ఆరోహణ మరియు అవరోహణ క్రమంలో రాయండి. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ ఇన్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ 0 రాసేద్దాం. 0 ఉంది కాబట్టి. సో 0కి ఎడం వైపు మైనస్లలో ఉంటాయి కదా నంబర్స్. సో 0 తర్వాత వచ్చే నంబర్ ఏంటి ఎడం వైపు అంటే -1. ఇక్కడ -1 ఉంది, 0 రాసేసాం, -1 ఉంది. నెక్స్ట్ మైనస్లలో ఏవేవి ఉన్నాయి? -10 ఉంది, -100 ఉంది, -1000 ఉంది. సో -10 అనేది -1 కంటే చిన్నది. నెక్స్ట్ -100 ఉంది కదా, -100 -10 కన్నా చిన్నది. నెక్స్ట్ -1000 -100 కన్నా చిన్నది. ఇప్పుడు ఇంకా మిగిలినవేవి? 10 ఇక్కడ, మరి 100, మరి ఇంకా సారీ ఇది -100. సో 10 ప్లస్లలో ఉన్నది ఇక్కడ 10, ఇంకా ఇక్కడ 1000. సో ప్లస్లలో ఉన్నవి. సో ఈ విధంగా రాసాం కదా. దీన్ని మనం చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకి రాసాం కదా, దీన్ని ఆరోహణ క్రమం అంటాం. సో దీన్నే ఇంగ్లీష్లో అసెండింగ్ ఆర్డర్ అంటాం. నో డిసెండింగ్ ఆర్డర్ అంటే అవరోహణ అంటే. సో వీటినే ఇలా రివర్స్ చేసి రాస్తాం. అంటే ఫస్ట్ 1000, నెక్స్ట్ 10, ఆ తర్వాత 0, ఇలా రివర్స్ చేసి రాయడాన్నే మనం అవరోహణ క్రమం అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి 6th క్వశ్చన్, కింది పూర్ణ సంఖ్యలను సూచించే ఏదైనా నిత్య జీవిత ఘటన తెలపండి. సో రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. -200 మీటర్స్ అంటే మనం ఒక బావి మట్టం నుంచి కిందకి -200 మీటర్స్ అని చెప్పవచ్చు. లేదా భూమి బోర్ వేస్తాం కదా, అక్కడ నుంచి 200 మీటర్స్ తవ్వితే వాటర్ వచ్చినాయని చెప్పవచ్చు. లేదా +42 డిగ్రీ సెంటీగ్రేడ్. ఈరోజు 42 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఎక్కువ నమోదైందని చెప్పవచ్చు. నెక్స్ట్ ఏదైనా ఒక కంపెనీకి 4800 కోట్లు లాభం వచ్చిందని చెప్పవచ్చు. ఇక్కడ లాభం అని ఎందుకు అంటున్నానంటే ప్లస్ ఉంది కాబట్టి, మైనస్ ఉండింటే నష్టం అని చెప్పవచ్చు. మరి ఇక్కడ చూడండి -3 కిలోగ్రామ్స్. మనం ఏదైనా ఒక కొట్టుకు వెళ్ళి అక్కడ 10 కిలోల
బెల్లం అడిగామనుకోండి, వారు 7 కిలోగ్రామ్ ఇస్తే మనకు ఎంత తక్కువ ఇచ్చారు, -3 అని చెప్తాం. సో 3 కిలోగ్రామ్స్ తక్కువ ఇచ్చారని -3 అని చెప్తాం. నెక్స్ట్ 7th క్వశ్చన్, కనుగొనండి అని ఇచ్చినారు. ఫైండ్ -603. సో ఇక్కడ -603 + 603 -603 + 603 మనకేమవుతుంది, 0 అయిపోతుంది. నెక్స్ట్ సో ఇక్కడ చూసారా, పెద్ద సంఖ్య ఏది, 5281. ఇక్కడ చిన్న సంఖ్య 1825. సో పెద్ద సంఖ్యకి ఏ గుర్తుంటే ఆ గుర్తే రిజల్ట్కి వస్తుంది కదా. సో ఇది సంఖ్యలో నుంచి ఈ సంఖ్య తీసేస్తాం. సో 6, నెక్స్ట్ 5, 4, 3. సో -3456. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూసారా, -32 + -2. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో -32 -2 -34. ఇక్కడ -20 ఉంది. సో ప్లస్ ఇంటూ మైనస్ -6. సో -34 -20 -54. -54 -6 -60. ఓకే. నెక్స్ట్ కనుగొనండి, ఫైండ్ అని ఇచ్చారు. సో -2 -1. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనసే కదా. సో -3. ఇక్కడ -270. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి -270 + 270 ఏమవుతుంది, 0 అయిపోతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. సో 1000 + 1000 2000. ఓకే. నెక్స్ట్ 9th క్వశ్చన్, ఒక క్విజ్ పోటీలో తప్పు సమాధానానికి రుణ సంఖ్య కేటాయిస్తారు. 6 రౌండ్లలో ఏ టీం పొందిన మార్కులు +10, -10, -0, -10, -10, మరియు బి టీం పొందిన మార్కులు 10, 10, -10, -0, 0, 10 వచ్చాయి. పోటీలో ఏ జట్టు గెలిచింది? సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కువ మార్కులు వచ్చిన టీం గెలిచినట్లు కదా. సో ఇక్కడ అన్నీ యాడ్ చేద్దాం. సో -10, ఇక్కడ -10 + 10 ఉంది, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ కూడా -10 + 10 ఉంది, ఇవి కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో బి టీంకి వచ్చిన మార్కులు ఎన్ని, -10, మిగిలినది -10. మరి ఏ టీం చూద్దాం. సో ఇక్కడ 10, 10, 20. ఈ 20 నుంచి -10 తీసేస్తే మనకు 10 వస్తుంది. ఇక్కడ మళ్ళీ 10 ఉంది. సో 10 + 10 = 20. సో మనకు ఏ టీం పొందిన మార్కులు -10, ఇక్కడ వేస్తాను ఏ టీంవి -10. బి టీం పొందిన మార్కులు 20. సో ఎక్కువ ఏ టీంకి వచ్చాయి, బి టీంకి 20 మార్క్స్ వచ్చాయి. మరి ఏ టీంకి -10 వచ్చాయి కాబట్టి సో బి టీం అనేది ఆ పోటీలో ఎక్కువ మార్కులని పొందింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. సో ఒక అపార్ట్మెంట్లో 10 అంతస్తులు మరియు 2 భూతలం కింద అంతస్తులు కలవు. ఇప్పుడు లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నదనుకుందాం. రవి 5 అంతస్తుల పైకి తిరిగి 3 అంతస్తుల పైకి, తర్వాత 2 అంతస్తుల కిందకి, అటు నుండి 6 అంతస్తుల కిందకు వచ్చి తన కార్ పార్కింగ్కు వచ్చాడు. రవి ఎన్ని అంతస్తులు మొత్తంగా ప్రయాణించాడు? దీనిని నిలువ సంఖ్య రేఖపై సూచించండి. సో ఈ విధంగా నిలువు సంఖ్య రేఖ చూపిస్తే మనకు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్కి, ఎక్కడ గ్రౌండ్ ఫ్లోర్ కింద ఉంది -2 అంటే భూతలంలో ఉంది కదా. అక్కడి నుంచి పైకి 10 అంతస్తులు ఉంది అని చెప్పారు కదా క్వశ్చన్లో. సో ఇప్పుడు లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నదనుకుందాం. రవి 5 అంతస్తుల పైకి అంటే, సో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి రవి 5 అంతస్తుల పైకి అంటే మనం ఇలా వెళ్తాం. 1, 2, 3, 4, 5. సో ఇక్కడ 5 + 5. నెక్స్ట్ తిరిగి 3 అంతస్తులు పైకి. సో ఇక్కడ నుంచి 3 అంతస్తులు 1, 2, 3. సో మనం ఎక్కడికి చేరుకున్నాం, +8కి చేరుకున్నాం. నెక్స్ట్ 2 అంతస్తుల కిందకు, అటు నుంచి 6 అంతస్తుల కిందకు. సో ఇక్కడ +8 ఉంది కదా. ఇక్కడ నుంచి కిందకు అంటే దిగువకు వస్తాం కదా.
2 అంతస్తుల కిందకు, సో 8 నుంచి 6కి, మరి అటు నుంచి 6 అంతస్తుల కిందకు, సో 1 2 3 4 5 6, సో ఇక్కడికి చేరుకున్నారు ఎవరు? రవి. సో మొత్తం ప్రయాణించిన ఎన్ని అంతస్తులు ప్రయాణించాడంటే ఇక్కడ 8 అంతస్తులు ప్రయాణించాడని చెప్తాం. ఓకే, నెక్స్ట్ గుర్తుంచుకోవాల్సిన విషయాలు నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ప్రతి వీడియోలోనూ ముందు డిఎస్సిలో వచ్చిన క్వశ్చన్ని 2 చూసుకుందాం, డిస్కస్ చేసుకుందాం అని చెప్పాం కదా. సో ఇది టెట్కమ్ టీఆర్టీ 18/1/2019 మార్నింగ్ సెషన్లో వచ్చిన క్వశ్చన్స్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, ఒక గ్రామ జనాభా 18,750. ఆ గ్రామ జనాభా పెరుగుదల రేటు సంవత్సరానికి 8% గుర్తించబడింది. అయినా 2 సంవత్సరాల తర్వాత ఆ గ్రామ జనాభా ఎంత? ఆప్షన్ 1 7,290, ఆప్షన్ 2 14,540, ఆప్షన్ 3 21,870, ఆప్షన్ 4 21,680. సో గ్రామ జనాభా పెరుగుదల లేదా బ్యాక్టీరియా అన్న ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఎప్పుడైనా చక్రవడ్డీ సూత్రాన్ని తీసుకుంటాం. సో చక్రవడ్డీ సూత్రం మనకు తెలుసు కదా, P × 1 + R/100 సో P అంటే అసలు గ్రామ జనాభా 18,750, 1 + R అంటే రేటు 8%/100 సో ఎన్ని సంవత్సరాల తర్వాత? 2 సంవత్సరాల తర్వాత. సో మనం ఈ విధంగా వేసేస్తాం. సో 100 × 1 100, 100 + 8 108/100 సో వీటిని చూస్తేనే 4తో డివిజిబుల్ అవుతుందని చెప్తాం కదా, ఎందుకంటే చివరిన ఉన్న 2 సంఖ్యలుతో ఏర్పడే సంఖ్య 4తో డివిజిబుల్ అవుతాయి. సో 4 2 8, 4 5 20, 4 2 8, అలాగే 4 7 28. సో దీన్ని మనం ఇలా వేద్దాం, 18,750 × 27/25 × 27/25. సో 5 5 5 3 15, మనకు ఇంకా 3 మిగులుతుంది కదా, 5 35, మళ్ళీ మనకు ఇక్కడ 2 మిగులుతుంది, 5 5 25. ఓకే, 5 1 5 35, 5 5 25, 0 అలాగే ఉంటుంది. నెక్స్ట్ దీంతో క్యాన్సిల్ చేద్దాం, 5 5 25, 5 1 5, 5 5 25, 0 అలాగే, 5 1 5, 5 3 15. సో 30. సో 30 × 27 × 27. సో 27 × 27 అంటే 729. సో 30 × 729. మనం 30 వరకు 30 స్క్వేర్, 29 స్క్వేర్ ఇలాంటి స్క్వేర్స్ నేర్చుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈజీగా చేసేస్తాం. సో 27 స్క్వేర్ అంటే 729. సో 729 × 30, 3 9 27, 3 2 6 7 8, 3 7 21. ఓకే, ఈ 0 ఇలాగే పెట్టేస్తాం. సో మనకి ఇంత ఆన్సర్ వచ్చింది. ఇది ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక జీపు 4 గంటల్లో 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అదే వేగంతో ఎన్ని గంటల్లో ఆ జీపు 210 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయగలుగుతుంది? సో ఆప్షన్ 1 10:30 గంటలు, ఆప్షన్ 2 10 గంటలు, ఆప్షన్ 3 10 2/3 అవర్స్, ఆప్షన్ 4 21 అవర్స్. సో ఇక్కడ వేగం అదే వేగం అన్నారు కాబట్టి మనకు వీటి రెండింటితోనే ఆన్సర్ కనుక్కుందాం. సో 4 గంటల్లో 80 కిలోమీటర్లు ప్రయాణించిందంటే 210 కిలోమీటర్లు ఎన్ని గంటలు? ఇంకా ఎక్కువ గంటలే అవుతుంది కదా. సో ఎక్కువ బై తక్కువ అనే సూత్రాన్ని వాడతాం. సో 210 ఎక్కువ ఏది ఉంటే అది న్యూమరేటర్లో అంటే లవంలో, డినామినేటర్ అంటే హారంలో చిన్న సంఖ్యను వేసేస్తాం ఇంటూ ఇటువైపు సంఖ్య 4. ఓకే, 4 1 4 2. సో 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 2 21, దీన్ని డివైడ్ చేస్తాం. సో 2 10 20. ఓకే, 1 అనేది రిమైండర్ శేషం వస్తుంది. సో దీన్ని మనం ఎలా రాయాలి? మిశ్రమ భిన్నంలో రాయాలంటే ఫస్ట్ ఇక్కడ భాగఫలంలో ఉన్నది
ఫస్ట్ రాసి నెక్స్ట్ ఇక్కడ శేషం వచ్చింది కదా అది లవంలో రాసి ఇలా డివైడెడ్ బై వేసి నెక్స్ట్ విభాజకంలో ఉన్న సంఖ్యని ఇలా వేస్తాం. సో 10:30 గంటలు. సో లేదా మనం దీన్నే ఇంకా ఏం చేయొచ్చు, ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 వస్తుంది కదా, 2 5ల 10 0 వస్తుంది. సో 10.5 అంటే 10:30 గంటలు ఇలా అయినా చెప్పవచ్చు, లేదా 10:30 గంటలు అని చెప్పవచ్చు. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే.